ప్రార్థన. సమీపింపరాని తేజస్సులో నిత్యము అమరత్వమున వసించుచు గాన ప్రతిగానములను పొందుకొని ఉన్న మా తండ్రి, నీకనేక వందనములు. స్థల జ్ఞాని అయ్యున్న మీరు, నీ దాసులను నేను నిలిచి ఉండగా మీరు నాతో మాట్లాడండి. నీ బిడ్డలతో మాట్లాడుటకు గల శక్తిని నాకు దయచేయండి నాయన. ఆనాడు ప్రభువా బిత్తర పోవచ్చు తన యొక్క హృదయమును ప్రభు ఎదుట నేను కనపరుచుకొనగలనా అని తండ్రి ఆశ్రయ దుర్గము కొరకు వెదకిన పేతురు వలె ఈ దినము నీ బిడ్డలు ఏ సంగతి అందునో, ఏ పరిస్థితి అందునో నాయన వెనకాడు గుణముతో తండ్రి, వెస్సను పాటు తత్వముతో వాడు ఉండకుండగా ఆ సందేహములో యావత్తుని వాక్య వర్తమానము ద్వారా పరిష్కారము చేసి దీవించి మహిమ పొందుమని మా కొరకు వాక్యం అందించి, మా కొరకు రక్షణ అందించి, రేపటి రెండవ రాకడలో పరలోక రాజ్యమును సైతము మాకు అందించనయ్యున్న శిలువ సింహాసనాసీనుడైన యేసు నామములు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు దేవుని ప్రియబిడ్డలారా, క్రీస్తు నాథుని కృపా సమాధానము మీకు తోడయుండునో గాక. ఆమేన్. దేవుని కృపను బట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము ద్వారా ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు గెత్సెమనే వనములో శ్రమ అనుభవించుచున్న ప్రభువును గురించి మాట్లాడుతున్నారు. ఈ శ్రమ గురించి మాట్లాడుకోవటానికి మనకు చాలా సమయం ఉంది. ఎందుకంటే ఇంకా మనకి ఎన్ని రోజులు ఉన్నాయి? 13 రోజులు ఉన్నాయి ఈ రోజు కాక. దేవుని వాక్యాన్ని బట్టి చూసినట్లయితే శోధనలో ప్రవేశించకుండానట్లు మీరేం చేయాలా? మెలకువగలిగి ప్రార్థన చేయాలి. అలాంటి మెలుకవను వారు కలిగి ఉండక ప్రభువులకు వేదన కలిగించి, ప్రభువులకు శోధన కలిగించిన శిష్యులలో పెద్దవాడు, శిష్యులలో ప్రముఖుడు, శిష్యులలోని అంతస్తునకు ప్రథమ అంతస్తునకు పాత్రుడైన పేతురు గారు ఎలా శోధనలోకి ప్రవేశించారో ఈ దినాన మనం నేర్చుకుందాం. పరిశుద్ధ లేఖన భాగములో ఉన్న మత్తయి సువార్త 14వ అధ్యాయము 28వ వచనమును చదువుకుందాము. పేతురు, ప్రభువా నీవే అయితే నేల మీద నడచి నాకు సెలవుమని ఆయన రమ్మనగాని యేసు యొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద ఆయన నడిచెను గాని చూచి భయపడి మునిగిపోసాగిన. చాలమ్మా. దేవుడు ఎం దేవదాసయ్య గారికి బయలుపరచిన బైబిల్ మిషన్ దేవుని మహిమ మా సంఘ విశ్వాసులారా, పేతురులో ఒక గుణం ఉంది. పట్టిన పట్టును విడవని గుణం. బరువు మోస్తూ చచ్చిపోతాను నేను నిర్ణయించుకుంటాడు గాని బరువు మాత్రము అతడు విడిచిపెట్టడు. అందుకే ప్రియులారా, ప్రభువు శిలువ భారాన్ని మోస్తే పేతురు సంఘ భారాన్ని మోసాడు. మొదటి క్రైస్తవ అపోస్తుల సేవకుడు ఎవరండి? పేతురు గారు. పేతురు గారి యొక్క జీవితంలో నాకు వచ్చేసరికి ఇక్కడ మనం చూస్తున్నాం, వారు ఒక దోణిలో ప్రయాణం చేయుచున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారట మీరు ముందుగా వెళ్ళండి, నేను మీ వెనకాలే వస్తానని చెప్పినప్పుడు పేతురు అనుకుంటున్నాడంట, ఇదేంటి ఈ ప్రభు మనల్ని పంపిస్తున్నారు, ఆయన రావటం లేదని. అలా వెళుతున్న వారికి తుఫాను వచ్చి వారు శోధన పడుతున్నప్పుడు ఎవ్వరికీ కనిపించలా ప్రభు. ఆ యొక్క ప్రతిబింబం ఒక భూతము అని కనబడుతున్నప్పుడు పేతురు ఏమంటున్నాడు అక్కడ? ప్రభువా నువ్వేనా అని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారండి? ప్రభువా నువ్వేనా అని. ఇప్పుడు మనమే ఉన్నాం. వీధులంతా ఏ రాత్రి నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, కావాలని మన స్నేహితులు ఎవరొకరు చప్పులు చేస్తేమంట, రే నువ్వేనారా, భయపెట్టకరా, భయం వేస్తుంది అంట అంటావా లేదా? దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే పేతురులో ఒక నిర్ణయం ఉంది. ప్రభు వస్తామన్నారంటే ఖచ్చితంగా వస్తారు. ఈ శిష్యులు దేవుని ఎక్కేటప్పుడు అంట, ప్రభువా ఉన్నది ఒక్క పడవే, మేము వెళ్ళిపోతున్నాం ఆయన, నువ్వు ఎలా వస్తావు అని ఒకరైనా అడగలా.
దేవునిలో ప్రయాణము చేస్తున్నప్పుడు ఆ భూతము యొక్క రూపముతో కనబడినటువంటి ఆ యొక్క రూపాన్ని చూసి ప్రతి శిష్యులు భూతం అనుకుంటున్నారు కానీ అప్పుడు పేతురు అనుకుంటున్నాడంట ఆ ప్రభు వస్తాడన్నారుగా. ఆయన ఎన్నో అద్భుతాలు చేశారు, ఇది కూడా ఒక అద్భుతమే కాబట్టి ఈయన ప్రభువు కాదో రుజువు చేసుకోవడానికి ఏమని అడిగాడు, ప్రభువా నువ్వేనా. ఇది కూడా మనం చూసినట్లయితే పేతురు దేవుని విషయంలో వెనకబడిపోవటానికి మొదటి కారణం సందేహపడటం. ఈరోజు దేవుని యొక్కకు వస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు, అద్భుత దీవెనలు ఇస్తాడు, నిన్ను తనవానిగా ఏర్పరచుకుంటాడు. ఏర్పరచుకున్న తర్వాత కూడా ఇశ్రాయేలు ప్రజల వలె ఈ కార్యము చేసినది నీ దేవుడైన యెహోవాయేనా అని మోషేని ఎవరైనా ప్రశ్నిస్తే మోషేకు ఎంతో చికాకు పుట్టేదట. సముద్రమును పాయలుగా చేయగలిగే శక్తి ఏ మంత్రస్థానికి లేదు, ఏ మంత్రగాడికి లేదు. అతని జ్వాలను కురిపించగలిగే శక్తి ఏ మంత్రగాడు ఐగుప్తు దేశంలో లేదు. కేవలం మోషే సైతము కూడా కర్ర చేతబెట్టుకున్న నిర్ణయం అంతా దేవుని చేతిలోనే ఉంది. దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు, పొద్దున వచ్చిన వాళ్ళకు ఒక మాట చెప్పారు, నువ్వు దేవుని చేత వాడబడకపోతే ఎవరి చేత వాడబడతావు? దెయ్యం చేత వాడబడతావు. అర్థమవుతుందండి? మనము దేవుని చేతుల మీద వాడబడకపోతే మనం ఎవరు వాడుకుంటాయంట? దెయ్యం వాడుకుంటాడు. ఈయన దినమున యూద ఎవరి చేత వాడబడ్డాడు? ఆఖరి క్షణాల్లో సాతాను దెయ్యం చేత వాడబడ్డాడు. దేవుని ప్రియమిత్రులారా, పేతురును కూడా వాడుకోవటానికి ప్రయత్నము చేయడం ద్వారా ప్రభు ఏమంటారో, పేతురును చూసి సాతానా నా వెనుకకు పో అంటారు. ఎందుకంటే పేతురు భక్తునిలో సగభాగము ధైర్యము, సగభాగము తిరుగుతనమే ఉంది, అంతే తప్ప పాపము లేదండి. యోగాలో జ్ఞానము ఒక వంతు, పాపము ఒక వంతు ఉన్నాయి కాబట్టి ఈ జ్ఞానమంతటిని పాపములోనికి మార్చివేసి తన జ్ఞానమంతటిని ప్రభు శిక్ష కొరకు ఉపయోగించాడు సాతానుడు. ఇక్కడ మనం చూస్తే దైవజనులైన దేవదాసయ్య గారు కీర్తనలో రాస్తూ అన్నారు, ఏమని? నీ బలహీనత తట్టు చూడకు, నా బలము ఇదిగో చూడుము, నీ బలమునకు మించిన పనులు, నీ బలమునకు నా బలమే గద చేయవలసెను, నా బలమే గద చేయవలసెను, మనోవిచారము కూడదు నీకు, మహిమము పోలే కావలెను. ప్రభు ఏమంటున్నారు? నీ సందేహము అని బలహీనత కట్టు చూడవద్దు, ఈ దినము జరుగుతున్న సందర్భము అనే బలము వైపు చూడు. నీ సందేహం అనే బలములకు మించిన సందర్భపు పనులు చేసేది ఎవరు? నేనే అని ప్రభు అంటున్నారు. అక్కడ ఉన్నదని ప్రభువు యొక్క కన్నులతో చూసినవన్నీ మోసాలని దేవుని వాక్యం చెప్తుంది. కానీ కన్నులు అన్నియు మూతబడినప్పటికీ ఆత్మ నేత్రములు మాత్రం ప్రభువును చూస్తున్నారు. అందుకే పేతురు ఏమన్నాడు? ఏ శిష్యుడు అనే మాట ప్రభువా నువ్వేనా అని అడుగుతున్నాడు. మొదటి సందేహం అక్కడ కలిగింది, ప్రభు అని నిర్ధారణ జరిగింది. ఈ రోజు మనం కూడా అంటే పేతురు ఏంటి ప్రభువుని ఇలాగన్నాడని అర్థం కాదండి. రేపొద్దున్న ముసుగేసుకుని గొర్రెల మందలాగా తోడేళ్ళు గొర్రెల మందల యొక్క ముసుగులు వేసుకుని దగ్గరకు వచ్చి నేనే దేవుడిని, నేనే ప్రభువుని అన్నప్పుడు నువ్వు కూడా నమ్మేసేవనుకో పేతురులో సందేహపడకుండా మనం ఏమైపోతాము? పడవలసిన చెయ్యి మారిపోద్ది, నడవలసిన త్రోవ మారిపోద్ది, ఉండవలసిన స్థానము మారిపోద్ది, చేరవలసిన గమ్యము మారిపోద్ది. పేతురు ప్రశ్నించాడు కాబట్టి ఆయనే ప్రభు అని అందరికీ తెలిసింది. ఈ రోజు విశ్వాసి కూడా సందేహించాలి, సందేహపడకుండా ఉండకూడదు. సందేహింపక సంశయమును బట్టి అంశమును పట్టనివ్వాలి. అనగా నీవే ప్రభువా అనే అంశాన్ని పట్టనిచ్చాడు కాబట్టి అక్కడ అతను ఏం చూశాడు? ప్రభు యొక్క వాగ్దానాన్ని చూశాడు పేతురు. అప్పుడు నీవే నా ప్రభు అయితే ఈ దోణిలో నుండి నేను దిగి నీ వద్దకు రావటానికి ఇష్టపడుతున్నా, నేను రావచ్చా ప్రభు అని అడిగినప్పుడు పేతురు ఏం చేశాడంట? రా అని ప్రభు అనగానే ఏ శిష్యుడు చేయని సాహసం చేశాడు. రెండవ మాట ఏమిటనగా సందేహముల నుండి సందర్భం వచ్చింది. అనగా ప్రభువు అనే సందేహం తీరిపోయింది, ప్రభువుతో కలిసి నడవగలిగే సందర్భం వచ్చింది కాబట్టి ఏం చేశాడు?
నడుచుకుంటూ వెళుతున్నప్పుడు అలలు మీదకు వస్తున్నాయి, తుఫాను మీదకు వస్తుంది. అప్పటి వరకు ప్రభువు చూపు పేతురు చూపు ఒకే దృష్టి మీద ఉంది. ఇద్దరు కన్నులు కలవబడ్డాయి. అప్పుడు తను నడుస్తున్న నడకంతా ప్రభు దృష్టిలో ఉంది. ఎప్పుడైతే గాలి తుఫానులు మీదకు వచ్చి పడ్డాయో పేతురు ఏమైపోయాడంట? దృష్టి తొలగిపోయాడు. ఏమైపోయాడండి? దృష్టి తొలగిపోయాడు. అయిగా రాశారుగా, మోసపోతిని నేను దృష్టి దొలగితి దాసుడ నిన్ను చూడనిమో ప్రభు యేసు నా రక్షకను సగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అక్కడ ఏమైపోయాడంట? లోకము గర్జనకు మోసపోయాడు. లోకం యొక్క పనిని బట్టి ప్రభు దృష్టి కోల్పోయాడు. దాసుడా నిన్ను మరలా చూడనివ్వు అనగానే, ప్రభువా నేను పడిపోతున్నా, నేను మునిగిపోతున్నా అన్నప్పుడు ప్రభు ఏమిచ్చారు చెప్పండి? చేయించారు. అనగా ప్రభు మాట్లాడతారు 139వ దావీదు కీర్తనలో, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడకు పారిపోదును. చూసారా? నేనెక్కడికి పారిపోదును? నేనెక్కడికి బాగుంటాను. ఆకాశం అంతటి ఎత్తునకు నేను ఎక్కినా నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళములోనికి వెళ్ళి పండుకున్నా నువ్వు అక్కడ ఉన్నావు. వేకువ రెక్కలు కట్టుకుని నివసించినను అక్కడ కూడా ఎవరున్నారంట? నీ చేయి. చూసారా? సముద్రములోనికి దిగజార్చబడుతున్న పేతురునకు లేవనెత్తినది ఎవరి హస్తం? ప్రభువారి యొక్క హస్తమే. అక్కడ 2 సందర్భాలు జరిగాయి. ఏమిటో తెలుసా? ఒకటి, సందేహము నుండి సందేహము తీర్చబడిన తరువాత ప్రభువుతో నడిచే సందర్భం, ప్రభు చేతితో లేవనెత్తబడిన సందర్భం 2 జరిగాయి. మొదటిది సందేహం, రెండవది ఏమిటండి? సందర్భం. దేవదేవుని కృపను బట్టి పేతురు యొక్క మొదటి పతనానికి సందేహం గుర్తు. సందర్భాన్ని బట్టి పేతురు ఏమయ్యాడట? అక్కడే పడతాం, అక్కడే లేపబడతాం. అయ్యగారు ఏమన్నారు? పడి దెబ్బ తగిలినా, పగవారు కొట్టినా, పడిన గాయమును మాన్పివేసే తండ్రి. ప్రభు పేతురు యొక్క హృదయ గాయమును మాన్పివేసి మొదటి మెట్టులో లేవనెత్తారు. ఇక రెండవది మనం చూసినప్పుడు మార్కు సువార్త 14వ అధ్యాయము 29వ వచనమును చదువుకొని ఉన్నప్పుడు, అందుకు పేతురు అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతన్ని చూచి నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభువునందు ప్రియులారా, ఈ రెండవ పతనం ఏంటంటే డంబము. ఏమిటండి? డంబము అంటే డంబముగా ప్రవర్తించటం. ఇప్పుడు కొంతమంది ఉంటారు ఒక గ్రూప్ లో, లీడర్ దగ్గర రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అన్నట్లుగా ఉంటారన్నమాట. అప్పుడు పేతురు ప్రభువుకి ఎవరనగా రైట్ హ్యాండ్ అన్నమాట. పెద్దోడు, నాయకుడు, కాబోయే నాయకుడు కాబట్టి, ప్రభువా ఎవరు నిన్ను విడిచిపెట్టేసినా నేను నిన్ను విడిచిపెట్టను. పేతురు ప్రభు అడిగారా? పేతురు, వీళ్ళందరూ అల్ప విశ్వాసం, నువ్వు అక్కడే గొప్ప విశ్వాసం గలవాడు, నువ్వు నాతో తోడేస్తావు అని ప్రభు అడిగారా? అడగకపోయినా సరే ఇప్పుడు ఎలా ఉండో తెలుసా? అడిగినప్పుడు సమాధానం చెప్తే ఏమవుద్ది? గౌరవంగా ఉంటుంది. అడగకముందే ఎక్కువ కలగ చేసుకుని చెప్పామంటే ఏమొస్తుంది? అనుమానం వస్తుంది. ఆఖరిలో పేతురును అందరూ ఏమంటారో తెలుసా? నువ్వే కొట్టానన్నావు పేతురు, నువ్వే వెళ్ళిపోయేవేంటి అని అడుగుతారు తెలుసా? ఎందుకు అనగా పేతురు అందరికంటే డంబముగా ప్రవర్తించినప్పుడు ప్రభువు తన యొక్క పరిస్థితిని తెలుసుకున్న పేతురు, మాట ఇస్తున్నావు, జాగ్రత్త, ఈ మాట ప్రకారం నిలబడు, నా సిలువ గడియ రాగానే అందరికన్నా ముందు వెళ్ళిపోయేది నువ్వే. ఆ విషయము నీకు కోరి ముమ్మార్లు కూసినప్పుడు నీకేమవుద్ది? అర్థమవుతుందని ప్రభువు చెప్పారు. వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడంట? మంట కాసుకుంటున్నాడు అన్నమాట. ఒక పొరజనుల యొక్క మధ్యలో కూర్చుని ఏం చేస్తున్నాడు? చలి మంట కాగుతున్నాడు. దేవుడి ప్రియబిడ్డలారా, మనుష్యులను ఆశ్రయించుట కన్నా యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ యెహోవాను మనుష్యులు ఆశ్రయించట్లా. ఎవరు ఆశ్రయిస్తున్నారు తెలుసా? సకల ప్రాణులు యెహోవాను స్తుతిస్తున్నాయి.
కోడి కూడా ఒకటి, అందులో ఈ కోడి కూడా ఒకటి. ఎందుకో చెప్పనా? కోడి కూస్తేనే మనకు తెల్లారుద్ది. పేతురు యొక్క పాపము చల్లారటానికి, పేతురు యొక్క స్థితులు చల్లారటానికి, తన జీవము డంబము యొక్క ఉద్దేశములు తెల్లారటానికి చీకట్లో నుండి ఎవరు సమాధానం చెప్పారంట? కోడి సమాధానం చెప్పింది. ఈ రోజు మనం చూస్తే, నేను 4 గంటలు వేసి త్వరగా పనులు ముగించుకుని నా బిడ్డలను సిద్ధపరచి స్కూల్కి పంపి నేను నా పనులు చూసుకోవాలి, నేను నా పనికి వెళ్ళిపోవాలనుకుంటాను. అలారం పెట్టుకోకపోతే, కోడి లేకపోతే మన పరిస్థితి ఏంటి? భర్తను లేపమన్నా ఆయన ఎలాగ పనిచేసి వస్తాడు, ఆయన లేపలేడు. పిల్లలు అసలే లేపడం. అప్పుడు ఇంటి యజమానురాలుగా నిన్ను నువ్వు చక్కబెట్టుకోవడం నిమిత్తం ఏం చేయాలి చెప్పండి? పక్కన ఒక అలారం అన్నా ఉండాలి, నీ ఇంట్లో కోడన్నా ఉండాలి. ఇవి రెండు ఆ కాలంలో అలారం లేదు కాబట్టి కోడే. ప్రతిరోజు కోడి కూసి నిన్ను నిద్ర లేపుతుంది అన్న విషయము కాదు, కానీ దైవజనులైన దేవదాసయ్య గారు అన్నారు, కడబోర రోగాలంటే కోడి కోతకు లేపబడాలంట మనం. అర్థమైందండి? కడబోరకు మనము వినికిడి కలిగి కడబోర యొక్క శబ్దము వినాలి అంటే ఈ రోజు కోడి కోతను వినే వాళ్ళమై ఉండాలి. దైవజనులైన దేవదాసయ్య గారు ఒక మాట అన్నారు, దేవుడు పామరులను వాడుకొనను గాని సోమరులను వాడుకోడట. అనగా నువ్వెంత పాపస్థితిలో ఉన్నప్పటికీ, శోభంలో ఉన్నప్పటికీ, దేవుని యందు అపనమిక భీతి కలిగి ఉన్నప్పటికీ దేవుడు నిన్ను ఏదో ఒక స్థితిలో మార్చుకుంటాడు. కానీ దేవుడు ఉన్ననో లేనట్లు, దేవుడిని చూచి చూడనట్లు, గ్రహించనట్లు ఉంటే మనం ఏమవుతాం? సోమరులమవుతాం. పేతురు సోమరిగా మారకుండా కోట వేసి ఏం చేసిందంట? ఈ కోడి నిద్ర లేపింది. ఓ సోమరి, నిద్ర లేవు. ఆనాడు భక్తుడైనటువంటి యోనా తర్షీషు వాళ్ళలో పడుకున్నప్పుడు వారు ఏమంటారు? పోయి నిద్రపోతా, లే, ఇంత తుఫాను చెలరేగుతుంటే నీకెట్లా నిద్ర పడుతుంది, లే నిద్రపోతా అన్నారు. అలాగే ఓ పేతురు, లెగు, పాపపు తలంపులోంచి బయటికి రా, చీకటి నిద్రలోంచి బయటికి రా. నువ్వు దేవుని విడిచిపెట్టావు, నీకు అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే నీ పరిస్థితి అంతయు గతించిపోద్దని డంబమును గురించి చెప్పారు. అందుకే దైవజనులు చర్మం రాశారు, పేతురు పడెనో తనకు తెలియదు, కోటాడిన బడే కోడి కోయగా. పేతురు పడెనో తనకు తెలియదు, కోటాడిన బడే కోడి కోయగా. నా పాటు చూచి విలపించెను, నా పాటు చూచి విలపించెను, ఆ కరుణామందు క్షమించితి, ఆ కరుణామందు క్షమించితి. మనోవిచారము కూడదు నీకు, మహిమతను పులే కావలెనో. పేతురులో ఏముందంట? మనోవిచారం ఉంది. ఆ మనోవిచారాన్ని కోటికోట ఏం చేసింది చెప్పండి? మనోనిదానంగా నచ్చేసింది. అర్థమైందమ్మా? మనోవిచారముతో ఉన్నటువంటి పేతురు పురజనుల మధ్యలో ఉండి తనను తాను దంపతులుగా ప్రవర్తించే ఉద్దేశం తలంచుకుంటుంటే ఆ విచారమును ఒక్క కోత ఏం చేసింది చెప్పండి? మనోనిదానంగా మార్చేసింది. పరిగెత్తు ప్రభు దగ్గరికి, పరిగెత్తాను, ఇప్పుడు సమయం లేదు అని చెప్పిందట. పేతురు పడటానికి రెండవ కారణము డంబముగా ప్రవర్తి. అందుకే అయ్యగారు ఆఖరి పాటలో పాప వృత్తిని మానుకునే కీర్తన ఉంటది, నీవన్న ప్రతి మాట నువ్వు మనసుదువేమో గాని దేవుడు మనసునా తీర్పు ఉంటుంది. ప్రభు ఎదుట ఎలా చేస్తా, ఇలా ఉంటా, అలా ఉంటాను, ఒట్టు పెట్టేసుకుంటాం. ఒట్టు అంటే సామాన్యమైన మాట. ఒట్టు మనుషులకు పెడితేనే ఊరుకోరు, అలా చేసేస్తారు. నువ్వు నాకు మాట ఇచ్చావు, మాట తప్పావు అంటారు. మరి దేవుని ఎదుట ఒట్టు పెట్టుకున్నాం, దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి? శ్రమ వచ్చినా నిలబెట్టుకోవాలి, శోధన వచ్చినా నిలబెట్టుకోవాలి. దేవుడు నిన్ను ఒట్టు పెట్టుకోమని కూడా ఎప్పుడు చెప్పలా. ఆకాశము తోడని, భూమి తోడని, నీ తోడని, నా తోడని నువ్వేం పెట్టుకోకూడదు, ఒట్టు పెట్టుకోకూడదు. కారణం ఏమిటి అనగా ప్రతిజ్ఞ అనగా విశ్వాసి చేయవలసినది ఒకే ప్రమాణం, అదే విశ్వాస ప్రమాణం. అది ప్రతి ఆదివారం చేసుకుంటున్నాం.
ఆదివారము చేసుకోవాలి, మిగిలిన రోజులు ఆచరించాలి. మహాభక్తుడు కూడా ప్రభు ఎదుట ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞను నిలబెట్టుకోలేని పక్షాన కోడి ద్వారా హెచ్చరిక పంపించాడు ప్రభు. ఆ హెచ్చరికతో మరలా సిలువ సన్నిధికి చేరి వచ్చాడు మహాభక్తుడు. ఇది డంబము రెండవ కారణం. మూడవది చూసినట్లయితే 14వ అధ్యాయము 37వ వచనం మార్కు సువార్త. మరలా ఆయన వచ్చి సీమోను, నీవు నిద్రించున్నావా? ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేవా? మీరు శోధన యందు ప్రవేశించకుండానట్లు. చాలండి. ప్రభువు దేవుని ప్రియబిడ్డలారా, పేతురు చేస్తున్న తన పతనానికి మూడవ మెట్టు నిద్ర. నిద్ర గురించి ఎన్నో మాటలు చెప్తా. ఈ రోజు రెండు విషయాలు చెప్తాను, బాగా గమనించాలి. దావీదు నిద్ర లేవగానే బెర్షెబాను చూసి పాపములో పడటానికి ఉడిగట్టుకున్నాడు. అది ఎంత దూరము తీసుకుని వెళ్ళిందో అతని జీవితాన్ని మనకు తెలుసు. సంసోను కూడా 1000 మంది ఫిలిస్తీయులను ఒంటి చేతితో చంపినటువంటి మహాబలశాలైన సంసోను కూడా తన 7 శక్తి కలిగిన జడలను ఆమె ఏం చేసింది? ఫిలిస్తీయుల చేతే కత్తిరించేసింది. ఆమె కత్తిరించలా, ఫిలిస్తీయుల యొక్క సేవకుని పిలిపించి తన శత్రువుతోనే తన యొక్క శక్తిని కత్తిరించి వేసింది. అంటే ఈ యొక్క నిద్ర, మోహపు నిద్ర ఆనాడు దావీదుకి ఏమిచ్చింది? బెర్షెబా యొక్క పాపాన్ని ఇచ్చింది. ఈ యొక్క సంసోనుకి ఏమిచ్చింది? తన యొక్క శక్తిని వారికి ఇచ్చేసింది. యోనాకి ఏమిచ్చిందంట? నీళ్లలో పడేసేలా చేసిందంట. యోనాని ఏం చేసిందండి నిద్ర? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాధపడుతున్నారు, భయపడుతున్నారు, ఇతడు ఒక్కడే అలా ఉన్నాడంట. నిజం చెప్పాలంటే ఎంత తుఫాను జరిగినప్పుడు ఏ వ్యక్తి నిద్రపోడు, కానీ అలా నిద్రపోతాడంటే ఖచ్చితంగా ఈ తుఫాను ఇతని వల్లే కలిగిందని భావించిన వాళ్ళు సామాన్లతో పాటు యోనాను కూడా ఎత్తి పడేశారు. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని వాక్యాన్ని చెప్తూ ఉన్నాం. సోమరితనముగా ఉండటం ద్వారా, నిద్ర సాంకేతిక స్థితిలో ఉండటం ద్వారా, మనిషి యొక్క ఉద్దేశమును లోకము యందు ప్రక్షాళన చేసుకోలేకపోవటం ద్వారా విశ్వాసి ఏమైపోతాడంట? రాకడను కోల్పోతాడట. అయ్యగారు అన్నట్లు చీకటి ఒక గొప్ప స్థితికి సూచన. అది ఏమిటి అనగా, బాగా గమనించాలి. రాత్రులు మాత్రమే ఒక మనిషి సంఘంలో ప్రార్థనలు ఎందుకు పెట్టుకుంటామో తెలుసా మీకు? ఎప్పుడైనా తెలుసా మీకు రాత్రులు ఎందుకు ప్రార్థనలు పెట్టుకుంటామని? సభలైనా రాత్రి పెడతాం, కార్యక్రమాలు మ్యాక్సిమం రాత్రుల్లో పెడతాం, కూటాలు సాయంకాలమే పెడతాం, ఏదైనా సాయంకాలం పెడతాం. ఎందుకు? చీకట్లో అందరూ పనులు ముగించుకుని వస్తారనా? కాదు. ఏంటండి? సాతాను కూడా కాదు. దేవుడైన యెహోవా ప్రతి సాయంకాలము చల్లటి పూట ఏదేను వనములో ఉన్న ఆదాము అవ్వలైనటువంటి వారిని దర్శించుటకు తానే స్వయముగా పరలోకము నుండి వచ్చేవారు. అంటే ఆది సంఘమైనటువంటి ఏదేను వనములో ఈ 2 దంపతులు మొట్టమొదటి సంఘ బిడ్డలు కదా, ప్రతిరోజు దేవుడు వారి కోసం వచ్చేవారంట. అందుకే సాయంకాలము అమావాస్య రాత్రికి ఏముంది? అధికారం ఉంది. ఈ అధికారాన్ని తొలగించాలి అంటే మిగిలిన రాత్రులు దేవునితో ఏం పొందాలి? సహవాసాన్ని పొందాలి. అందుకేగా వాక్యం అనే ఖడ్గము చేత ఓ సాతానా నీ శిరస్సు అప్పుడే ఖండించుచున్నాము అన్నారు. ఇక్కడ వేరే చోట కార్యక్రమం జరిగించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సంఘస్థులు అన్నారు, అయ్యగారు మాకు పగలు సిలువు ధ్యానాలు పెట్టండి అన్నారు. లేదమ్మా పగలు సిలువు ధ్యానాలు పెట్టుకోకూడదు అన్నా. ఏమయ్యగారు ఎందుకు పెట్టుకోకూడదంటే, సాతానుడు శోధించే సమయము సాయంకాలమే, దేవుడు దర్శించే కాలము సాయంకాలం అని చెప్పారు. మరి పగలు శోధించడాన్ని అంటే పగలు నువ్వు మెలుపుకుంటావుగా, ఏమని చెప్పావు? పగలు నువ్వు మెలుపుకుంటావు కాబట్టి నువ్వు ఎదుర్కొంటావు, అని రాత్రి నువ్వు మెలుపుకుంటావా? మెలుపుగా ఉండవు. ఆదిన ఏదైనా నువ్వు చేస్తావు అపవాది. అపవాది యత్నముల నుండి నువ్వేం చేసుకోవాలి? ఒక రక్షణ కంచెను నిర్మించుకోవాలి. కాబట్టి ప్రార్థనని గోడను నిర్మించుకోవాలి. ఇక్కడ పేతురు మహాభక్తులు రాత్రి నిద్ర చేయటం వలన ఎన్ని శోధనలు పుట్టాయి తెలుసా? 1, ప్రభు ప్రార్థన భంగపడింది. అవునా? మధ్యలో వచ్చి ఎందుకు పడుకున్నావు పేతురు అని ప్రభు అడిగారు ప్రార్థన మధ్యలోంచి వచ్చి. అది మొదటి సంగతి. ఇక రెండవది చూసినప్పుడు ప్రభు వారి క్రమం అవగానే ఇతని నిద్ర ద్వారా
ఏ శిష్యుడు నరకని పని, ఏ శిష్యుడు చేయని పని సైనికుని యొక్క చెవి నరికేశాడు. అనగా ఆత్మ చెప్పే మాట వినకుండా చేసేసాడు. నిద్ర ద్వారా వచ్చిన సంగతులు. ఇలాగే రెండు క్రమాల ద్వారా ప్రభువు యొక్క గాయములను అధికము చేశాడు పేతురు. అటువంటి పేతురు ఏమన్నాడు తెలుసా? ప్రభు, దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక తినుచు త్రాగుచు తిరుగక తరుణము మెరిగి ప్రార్థించుము. దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక తినుచు త్రాగుచు తిరుగక తరుణము మెరిగి ప్రార్థించుము. అయ్యగారు విశ్వాసి ఏమని ప్రార్థన చేసుకోవాలి తెలుసా? నాయన, నేను అబ్రహాములా ప్రార్థన చేసుకోవాలి, ఇస్సాకులా ప్రార్థన చేసుకోవాలి, యోగులా బలి ఇవ్వాలి, లేక యోనాలాగానే సిద్ధపడాలి. వాగ్దానం చేసుకోవాల్సింది. రోజుకి 24 గంటలు ఉన్నాయి నాయన. నువ్వు ఏదో ఒక గంటలో నీ తండ్రి ఎదుట నువ్వు విజ్ఞాపన చేస్తావు. ఎందుకంటే భూమి మీద పరలోకములు దినాలు గడుస్తాయి, పరలోకంలో కూడా గడుస్తాయి. నువ్వు ఖచ్చితంగా తండ్రి ఎదుట ఏ సమయంలో మోకరిస్తావో ఆ సమయంలో నాకు మెలుకు కావాలా, నీతో కలిసి మోకరించాలి. దైవజనులు ఏమన్నా తెలుసా? భార్య ఎప్పుడు అనగా ఒక స్త్రీ ఎప్పుడూ మోకరించాలంట. ఎందుకంటే వధువు సంఘం కాబట్టి. మగవాళ్లకు మోకాళ్ళు కాదండి, విజ్ఞాపనలో శక్తి కావాలట. ఇక్కడ మనం చూస్తే ఆమె స్త్రీగా ఉన్నప్పుడు మోకరించాలి, వివాహమైన తర్వాత భర్తతో కలిసి మోకరించాలి, సంతానము కలిగాక బిడలతో కలిసి మోకరించాలి, అభివృద్ధి పొందిన తరువాత విశ్వాసమును బట్టి మోకరించాలి. ఆ విస్తారమైన దీవెనలు వచ్చినప్పుడు కృతజ్ఞతతో మోకరించాలట. ఇక్కడ మనం చూస్తే కన్య అయినటువంటి మరియమ్మ గారు, ఆమె వివాహము కాకముందు ప్రభు ఎదుట మోకరించారు, వివాహమైన తర్వాత యోసేపుతో కలిసి మోకరించారు. వారి యొక్క మోకరింపే యేసుక్రీస్తు ప్రభు వారికి వరంగా వచ్చింది. తల్లిదండ్రులు చేస్తేనే పిల్లలు చేస్తారు. మోకరించి ప్రార్థించాలనే గొప్ప లక్షణం ప్రభువుకి ఎవరు నేర్పించారంట? తల్లి నేర్పించింది. ఇదిగో ప్రభువుకు తండ్రి ఇలా మోకరించి ప్రార్థించు అని ఎక్కడైనా ఏవచ్చిందని చెప్పారా? ఎవరు చెప్పాలి? తల్లి చెప్పాలి. పరలోకమునందున్న తండ్రి వరాలను దయచేస్తే భూలోకమునందున్న తల్లిదండ్రులు ఏం దయచేయాలంట? ఆ వరాలను పొందుకునేటువంటి మర్మాలను దయచేయాలట. దైవజనులైన దేవదాసయ్య గారు ఈ కాలంలో మన యొద్ద లేనివారు, మనతో ఇప్పుడు ఉండని వారు, కానీ వారు ఏం నేర్పించి వెళ్ళిపోయారంట? రాకడలో ఎలా ఉండాలి, ఎలా వెళ్ళాలి, ఎప్పుడు చేరాలి. ఎన్ని అయ్యగారు ఏం చేశారు చెప్పండి? క్షుణ్ణంగా రాసిస్తారు. ప్రభు పొద్దున్న వెళ్ళిపోతావు, నువ్వు అన్నట్లేదా పరలోకంలోకి వెళ్ళిపోతావు, మరి నీ తండ్రిని మేము ఆశ్రయించేదలా, నీ తండ్రిని స్తుతించేదలా అని అడిగినప్పుడు ప్రభు ఏం నేర్పించారు? పరలోక ప్రార్థన నేర్పించారు. నేర్పించారు లేదా? అనగా ఆయన లేకపోయినను ఆయన మనతో ఉండేటువంటి స్తోత్రాలు సంపాదించుకోవాలి. సాతాను ఎదిరించు స్తోత్రములు ప్రారంభ ప్రార్థన ఉన్నాయా లేవా? సాతాను ఎదిరించు ఆజ్ఞలు, పరిత్యాగ పత్రిక, సమర్పణ ప్రార్థన, స్తుతి, రాకడ ప్రార్థన, ఇవన్నీ ఒక చిన్న పుస్తకంలో మిట్ చేశారు. ఎందుకనగా ఈ పుస్తకములో ఏమన్నది అనగా శక్తి ఉన్నది. ఆ శక్తి విశ్వాసి గ్రహించుకుని ఎదిరిస్తేనే పనులు జరుగుతాయి. ఇక్కడ మనము చూసినట్లయితే పేతురుకు ప్రభు ఎలా పనిచేశారంట? నిద్రపోతూ అనేటువంటి నామాన్ని ఆనాడు యోనా ఎలాగైతే పొందుకున్నాడు. పేతురు, నువ్వు నిద్రపోయిన ఎందుకు శోధన పెడతావు అని ప్రభు అన్నారు. ఆ తరువాత నుండి పేతురు యొక్క ప్రార్థనను చూసినట్లయితే 3000 మంది సంఘము మారిన తరువాత కూడా పేతురు యొక్క తలంపులు నిద్రపొట్టలేదు. నిద్రపొట్ల అంత గొప్ప సేవకుడయ్యాడు. అందుకే ప్రియులారా, పేతురు పడటానికి 3వ కారణము ఏమైనది? నిద్ర. ఇక 4వది చూసినప్పుడు పరిశుద్ధ లేఖన భాగంలో యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయము 10వ వచనం. సీమోను పేతురు నొద్ద కత్తి ఉండినందున అతని కుడి చెవి తెగ నరికెను. ప్రభువును దేవుడి ప్రియబిడ్డలారా, అయినా ఒక మాట రాశారు మాటలో, తిట్టినాను మరగవారిని తీర్చదాయెను, కొట్టినాను మరగవారిని
కొట్టడాయేనో. ప్రభు ఏమన్నా తెలుసా? ఏం పేతురు, నేను చెయ్యలేని వాడనా? ఆ ఖడ్గము నేను తీసుకోలేని వాడనా? నేను నోరు లేని వాడనా? నేను శక్తి లేని వాడనా అతని చెవి నరకటానికి? వారు నేను తిట్టినను నేను ఎందుకు తిట్టడం లేదు, కొట్టినను నేను తిరిగి కొట్టడం లేదంటే అందరూ కొడుతూ వెళితే వానికి గాయమవుతుంది గాని రక్షణ ఎక్కడొస్తుంది అన్నారంట ప్రభు. నీవు నన్ను అనుసరించి నడిచిన మార్గంలో నువ్వు ఏమి నేర్చుకున్నావు అంటే గాయపరచటమే నేర్చుకున్నావు. గెత్సెమనే వనములో నిద్రతో నన్ను గాయపరిచావు. నేను మార్చవలసినటువంటి ఒక మనిషిని లేకపోతే ఒక అన్యుని నువ్వు గాయపరిచి ఏం చేస్తావు? మార్చకుండా చేశావు. దీన్ని బట్టి నాకు వేదన కలుగు అనగా ప్రభువును బట్టి ప్రభువు కోసం గాయం చేశాడు. ఈరోజు ఒకడు వచ్చి, సార్ మీకోసం నేను పలానా వాడిని కొట్టేశాను సార్ అన్నావు అనుకో, నింద ఎవరి మీదకి వస్తుందండి? కొట్టినోడి మీదకి వస్తుందా? కొట్టమన్నోడి మీదకి వస్తుందా? కొట్టమన్నోడి మీదకే వస్తుంది. ఇప్పుడు మనం వాడిని కొట్టొద్దు, వాడిని ఏం చెయ్యొద్దురా, వాడిని తిట్టొద్దురా, వాడిని ఏమనొద్దు అన్నాం అనుకోండి, అయినా సరే పక్కన వాళ్ళని తిట్టేశారంటే ఏమంటారు? మాస్టర్ గారు మీరు తిట్టమన్నారన్నట్లుగా తిట్టాడండి అని అంటారు. నా మీదకి వచ్చింది కదా. ఈరోజు ఏమండి బాబు గారిని కొట్టొద్దండి, సరే బాగా చదువుతాడు అన్నా సరే భర్త కొట్టేది అనుకో బిడ్డల్ని, అప్పుడు ఏమంటాం మనం? ఏమంటాడు బిడ్డ? ఏమంటాడు? అమ్మా నువ్వు చెప్పిన డాడీ కొట్టాడు, అమ్మా నువ్వు చెప్పిన డాడీ నన్ను ఏం చేశాడు? చిత కొట్టేశాడు అమ్మ అంటే ఇప్పుడు భార్య అంటది, నా మాటకు నా భర్త ఏమవట్లా, గౌరవం ఏమవట్లా. ప్రభుత్వ దేవుని ప్రియబిడ్డలారా, అక్కడ మనం చూస్తే యజమాని యొక్క గౌరవాన్ని లేక గురువు యొక్క గౌరవాన్ని శిష్యుడు ఏం చేశాడు? తగ్గించేశాడు. అర్థమవుతుందండి? ఈ రోజు తల్లిదండ్రులు తలెత్తుకునేలా ఉండాలంటే గౌరవంగా మాట్లాడాలి. గురువు తలెత్తుకోవాలంటే మంచి విద్యాభ్యాసం చేయాలి. ఇప్పుడు మన స్కూల్కి వెళ్తే మా హెచ్ఓడి సార్ని కలిసి నా పేరు చెప్పారనుకోండి, వాడు బాబాయ్ ఏడున్నారు రా బాబు అంటాడు అనమాట. ఏమంటారండి? ఏడున్నారు రా బాబు, ఓ ప్రభు ఏడున్నారయ్యా అంటారు అనమాట. కానీ కొంతకాలం క్రితం మా హెచ్ఓడి గారు ఫోన్ చేసి, బాబు మాస్టర్ గారు అని అన్నారు అనమాట. ఆయన ఎవరు? నా గురువు. ఫోన్ చేసి, మా అబ్బాయికి ఇలాగా యుఎస్ వీసా వచ్చింది బాబు, కాస్తంత ప్రయాణం అది బాగుండేలాగా కాస్త ప్రార్థనలో పెట్టు, ఇదిగో ఆన్లైన్ లో నేను ఫాలో అవుతా ఉన్నాను. నా దగ్గర చదువుకున్న విద్యార్థి దైవ సేవకుడయ్యాడు, మీ స్టూడెంట్ అయ్యా అండి అని చెప్పగానే చాలా ఆనందం వేసింది. నీకు నీ యొక్క ప్రార్థనలో కాస్త నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. అప్పుడు అర్థమైంది అనమాట, దేవుడు నేను విద్యాభ్యాసం చేయడానికి ఆయన నా గురువుగా ఇచ్చాడు, కానీ పరలోక మార్గమును ఉపదేశించడానికి ఈరోజు మమ్మల్ని గురువులు చేశాడు, వారిని శిష్యుని చేశాడు. యేసు క్రీస్తు ప్రభు వారు అందరికంటే చిన్న బిడ్డ, అందరికంటే చిన్నవాడు, శిష్యులందరికన్నా ఆయనే చిన్నవారు. అయినా సరే ఆయన శిష్యుని వరసలో ఉన్న గురువు, వీరు గురువు వరసలో ఉన్న శిష్యులు. ప్రభు మాట ఎప్పుడు దాట్లా. ఎందుకో చెప్పనా? ఆయన బాప్తీసం పొందుకున్నారనో తండ్రి పేరు పొందుకున్నారనో కాదు, ప్రభు వారు చేసే ప్రతి పనిలోనూ తండ్రికే మహిమ కలిగింది. ఈ రోజు అంగీ పడిందన్న గౌరవం ఇస్తారా, లేకపోతే అంగీ వేసుకుని చేసే మంచి క్రియలను బట్టి గౌరవం ఇస్తారా? మంచి క్రియలను బట్టి గౌరవిస్తారు. దైవజనులైన దేవదాసయ్య గారి కట బేతేలుకున్న వాసులు ఆశ్రయం ఇవ్వడానికి కారణం ఏంటి అనగా, ఆ మహోన్నతుని యొక్క విజ్ఞాపన ప్రార్థనను కళ్ళారా చూశారు. కాబట్టి జరిపోతుల రాజారావయ్య గారు, కిరణ్ బాబయ్య గారి యొక్క తాతగారు ఏం చేశారు చెప్పండి? ఏ సలహా తీసుకున్నా, ఏ పని చేసినా, ఏ క్రమం అనుసరించినా ఏం చేసేవారంట? అయ్యగారిని సంప్రదించేవారట. వారికి రక్త సంబంధం లేదు, ఆత్మ సంబంధం ఇచ్చాడు దేవుడు. అలాగే క్రీస్తు ప్రభు వారిని బట్టి చూస్తే యోహాను యాకోబులు ప్రభు వారికి చుట్టాలు, కానీ మిగిలిన వాళ్ళందరూ ఎవరు? వేరే వారి బిడ్డలు. అయినా వారందరూ ప్రభు మాటను ధిక్కరించారా? ధిక్కరించలా. కానీ పేతురు ఏం చేశాడు అనగా, వద్దు అన్న పని చేశాడు. కాబట్టి మొట్టమొదటి గాయం ఎవరు చేశారు చెప్పండి? గెత్సెమనే రాగానే పేతురే చేశాడు. ఆ గాయమును మళ్ళా పేతురే మానిపివేశాడంట. మంచి సేవ చేసి ఎంతో మంది అన్యులను దేవుని వైపు నడిపించి ఆ గాయాన్ని తనే తొలగించాడంట. పేతురు ప్రభువులకు గాయము కలిగించి 4వ పతనాన్ని సంపాదించుకున్నాడు. ఇక 5వది మనం చూసినప్పుడు లోకాసు వార్త 22వ అధ్యాయము 54వ వచనమును చదువుకున్నప్పుడు, వారాయనను పట్టి తీసుకుని, చదవండి, పేతురు దూరముగా
వారి వెనక వచ్చుచుండెను. ఒకసారి మరలా వచ్చిన చదవండి. అక్కడ సైనికులైన వారు ప్రభువారిని పట్టుకుని ఈడ్చుకుని వెళుతున్నప్పుడు పోయిరి. పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను. ప్రభువుని ప్రియులారా, ఇది 5వ పతనం. పరలోకములో తక్కువ చోటని పరితాపము చెందుదురు కొందరు. సరియగు స్థితి అని కంటినీటిని నిత్యము దేవుని ఎదు ప్రశస్తముగా మనం ఏం చేయాలంట? దారపోయాలంట. ఈ రోజు మనం చూస్తే పరలోకం వెళ్ళిపోయాం, అమ్మయ్యా, మరి ఎంతకాలం పడ్డ కష్టం, అంతకాలం చేసిన ప్రార్థన అంతా ప్రభు విన్నారు, పరలోకం తీసుకెళ్ళిపోయారు అంటారు. ప్రభువు సన్నిధిలో నువ్వు ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? ఈరోజు సన్నిధిలో ఉన్నారండి. రేపు పొద్దున్న దేవుడు పెద్ద ఆలయం ఇచ్చారనుకుందాం. ఇప్పుడు ముందు వరుసలో కూర్చుని క్రమంగా ప్రసంగాలు అంటున్నారు. రేపు పని రోజు మీకంటే తొందరగా కొంతమంది వచ్చేసి మొదలు కూర్చుంటారు మీ ప్లేసుల్లో. అప్పుడు వాళ్ళు ఏమైనా అనగలరా? మీరు అనలేవు. ఎక్కడ ప్లేస్ ఉండాలి వెళ్ళి కూర్చోవాలి. ఎందుకంటే ఆ వరుసలోకి వచ్చి కూర్చున్న వాడిని ఏమన్నా మనకే దీవులు పోద్దు. కాబట్టి మనం ఏం చేస్తాం? సప్పుడు చేయకుండా వెళ్ళి ఉన్న స్థలాల్లో కూర్చుంటాం. పరలోకములో ఉన్నప్పుడు దేవుడు అడుగుతామంట, అయ్యా, ఈ రీతిని బట్టి, ఈ పరిస్థితిని బట్టి, ఈ సంగతిని బట్టి నేను ఇన్ని విజ్ఞాపనలు చేశాను నీకు, మరి నన్నెందుకు నాయన దూరం పెట్ట? బాబు సార్ మహానుభావుడు ఆ సాగుతున్నా కోసంలో జరుగుతుంది, అర్థం అట్లా అడుగుతున్నావు. దేవుని ప్రియమిలాగా అసలు మళ్ళా వచ్చిన డిస్టర్బెన్స్. దేవుని కృప బట్టి, సమాధానాన్ని బట్టి దైవజనులు అన్నారు, అపవాదంట అన్నిట్లోనూ ముందుండేవాడంట. అపవాది కొన్ని గొప్ప లక్షణం చెప్తున్నాడు. సర్పములో వివేకము కలిగి ఉండమని ఎందుకు చెప్తారు తెలుసా? సర్పం అన్నిట్లోనూ ఫస్టే, అన్నిట్లోనూ ఫస్టే. స్తుతి చేయడంలో ఫస్ట్, శోధన పెట్టడంలో ఫస్ట్, శ్రమ పెట్టడంలో ఫస్ట్, విశ్వాసుని పరవడంలో ఫస్ట్, నిన్ను బాధ పెట్టి దేవుని సన్నిధికి పంపడంలో కూడా వాడు ఫస్టే. ఈరోజు శ్రమ కలిగితే కానీ గుడి గుర్తు రాదు కొంతమందికి, అవునా కాదు? అలా గుడికి వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు మనకేమనిపిస్తుంది తెలుసా? నా శ్రమ 1 రోజులో తగ్గిపోవాలి, లేక 2 రోజులు తగ్గిపోవాలి, ఇంకా పెద్ద అయితే 1 వారం రోజులు తగ్గిపోవాలి, నెల అస్సలు పట్టకూడదు. అలా సాతాను ఏం చేస్తాడంట? నువ్వు ఇక్కడ ప్రార్థన చేసేవా, ఈ ప్రార్థన దూత తీసుకెళ్తుందంట ప్రభువు దగ్గరికి. తీసుకుని వెళ్ళి అది దీవెనగా మార్చి నీ దగ్గర తీసుకొస్తున్నప్పుడు వాయుమండల లోకంలో సాతాను ఆపేసి ఏం చేస్తాడు? అక్కడే అడ్డం పెట్టేస్తాడు అనమాట నీ దీవెని. అప్పుడు నువ్వేం చేస్తావు? కింద కూర్చొని, ఇంకా దేవుడు నన్ను కరుణించట్లేదే, ఇంకా నన్ను దేవుడు పట్టించుకోవట్లేదు, నా వైపు దేవుడు చోట్ల నన్ను దేవుడు జాలేదు, నేను దేవుడిని దూషిస్తున్నా అని యోగు వలె కాకుండా మనం ఏం చేస్తాం? ప్రక్కన పెట్టే తత్వాన్ని కలిగి ఉన్నాం అనుకోండి, ఏమవుతుందంట? ఆ దీవెన బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోతుందట. ఇక్కడ మనం చూస్తే యేసు క్రీస్తు ప్రభు వారిని అరెస్టు చేస్తున్నారు అనగానే వెనక ముందు ఆలోచించకుండా కత్తి తీసుకొని నరికేశాడు. అదే ప్రభువును అరెస్టు చేసి గొలుసులతో బంధించి తీసుకెళ్తున్నప్పుడు పేతురు ఎక్కడున్నాడు చెప్పండి? నరకటానికి ముందు వచ్చిన చెయ్యి ఆపటానికి ఎందుకు రాలా? నరకటానికి ఎత్తిన చెయ్యి నా ప్రభువుని ఎందుకు తీసుకెళ్తున్నాడని ఎందుకు ప్రశ్నించలా? దేవుని ప్రియబిడ్డలారా, దైవజనులు ఏమన్నారు తెలుసా? ఆదాము మొదటి పుట్టాడు గాని ఏమైపోయాడు? ఆఖరి వరకు నిలబడలేకపోయాడు. ప్రభువారు ఆఖరి జన్మించాడు కానీ నిరంతరం నిలిచిపోయాడు. అందుకు ఏమంటారు? మొదటి వారు కడపటి వారు. మనం చూస్తే పేతురు దూరం నుండి దగ్గరైపోయాడు దేవుడికి, ఆఖరిలో యోధా దగ్గరుండి దూరం అయిపోయాడు. అందుకే విశ్వాసిగా మనం ఏం చేయాలంట? దూరం అయ్యే ఏ పనిని ఎంచకూడదు, ఆశ్రయించకూడదు. ఇదే 5వ మెట్టు. అదే మన పతనానికి మొట్టమొదటి ద్వారం అన్నమాట. ఇక 6వది మనం చూసినట్లయితే మార్కు సువార్త 4వ అధ్యాయము ఈ 38వ వచనము. మార్కు సువార్త 4వ అధ్యాయం 38. ఆయన దోణి అమరున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుండెను. లేపి, ఓ బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? చాలండి. ఇక్కడ ఏమని మాట్లాడు భక్తులైన పేతురు గారు? ఓ బోధకుడా, మేమేమైపోతున్నాం? మేము నశించిపోతున్నాం, నీకేం లేదు?
అతడు అనకనకన్నా ఒక మంచి మాటే అన్నాడు, కానీ మనం వాక్యం ప్రకారం వెళ్తున్నాం కాబట్టి దాన్ని ఇంకో కోణంలో చూడాలి. ఆయన రక్షకుడిని పేతురు తెలుసు, ఏ తుఫాన్లో ఆయన ఏం చేయలేదని కూడా తెలుసు. ఆయన పడుకోవడం, ఆయన విశ్రాంతి తీసుకోవడం మంచి సంగతే. కానీ నీకున్న బలం మాకు లేదు, నీకున్న శక్తి మాకు లేదు, నీకున్న ధైర్యం మాకు లేదు. నశించిపోయేది మేము గనక మేము నశించిపోవటం నీకు నశించిపోవడం ద్వారా నీకేం లేదా, చింత లేదా. ఇక్కడ ఏమిటి అనగా మేము అంటున్నాడు తప్ప మనము అంటలా. ప్రభువారు తండ్రి కుమార పరిశుద్ధాత్మగా వచ్చిన ఏకదేవుడే. ఆ కాలమునందంట సొలొమోను ఎందుకు అజ్ఞాని అని చెప్పబడ్డాడు చెప్తాను వినండి. భక్తుడైనటువంటి అహరోను గారు పాప ప్రక్షాళన నిమిత్తం అతడు తీసుకున్న బలి అర్పణ ఉపకరణములు పుచ్చుకొని కరుణాపీఠం యొద్దకు వెళ్ళి బలి సమర్పణ చేసి వచ్చేవాడు. ఆ తరువాత యెరూషలేము దేవాలయమును కట్టించుట నిమిత్తము కూర్చబడిన స్వచ్ఛమైన బంగారముతో కట్టబడిన నూతన మందిరములో కూడా ఎవరు బలులు ఎవరు విజ్ఞాపనలు చేసేవారు అంటే సొలొమోనే. అమాట అర్థమైందండి. షేబా దేశపు రాణి ఆయన యొక్క రాజ్యమునకు వచ్చినప్పుడు ఆమెకు విందు చేసిన తరువాత ఆఖరిగా ఎవరి దగ్గర తీసుకెళ్తారు, దేవుని మందిరం తీసుకెళ్తాడు సొలొమోను భక్తుడు. వెళ్ళి ఇదిగో నా ప్రభు యొక్క ఔన్నత్యం అని చెబుతూ అక్కడ బలు అర్పించటము, ప్రభువు ఎదుట ధూపవేదిక ధూపం వేయడం క్రమాలని శాబాదేశపు రాణి చూపించినప్పుడు శాబాదేశపు రాణి సందేహపడద్దంట. ఏంటంటే ఆలయానికి అడ్డతారేంటి అంటున్నాను. అర్థమవుతుందండి నా మాట. ఈ ఆలయములకు అడ్డతరం ఏమిటంటే అప్పుడు సొలొమోను అంటాడంట, ఇది పాపికి ప్రభువునకు గోడ అన్నమాట. అర్థమైందండి. అక్కడ పాపికి, ఇక్కడ ప్రభువునకు ఏమిటిది, అడ్డు గోడ, అడ్డు తెర, అడ్డు గోడ అని అన్నాడంట. అందుకే సొలొమోను కట్టిన మందిరమును చూసి ఆనందపడిన శాబాదేశపు రాణి సొలొమోనును బట్టి ఆనందపడాలి. అందుకే కొత్త నిబంధనలు అంటది, దక్షిణ దేశపు రాణి విమర్శ దినమున ఒక సాక్ష్యం ఇస్తుందంట. సొలొమోను కన్నా ధనుడు ఎక్కడున్నాడు, సిలువ మీద ఉన్నాడని చూపిస్తుంది. దేవుడి ప్రియబిడ్డలు ఎందుకో చెప్పనా, ఈ సొలొమోను మందిరాన్ని కట్టాడు కానీ రక్షణను నిర్మించలేకపోయాడు ప్రజలకి, దేవునికి. కానీ ప్రభువు ఏం చేశారు చెప్పండి, ఆ మందిరములో అడ్డతెరలు తీసివేసి పాపికి ప్రభువుకి ఏం చేశారంట, సంధి చేశారన్నమాట. అందుకైనా రాశారు, సిలువే నాకు శరణమో నాదు రక్షణమో ఆ చోటనో ప్రభు చాదెనో ఆయనో రక్తమో ధారలాయనో ఆయనో రక్తమో ధారలాయనో పాపపు గోడను పాలమందు కూలెను పాపపు గోడను పాలమందు కూలెను పాపికి ప్రభువు సంధి కుదిరెను పాపికి ప్రభువు సంధి కుదిరెను. ఏమైందట, పాపపు గోడలు పాతాళములో కూలిపోయాయి. కాబట్టి ఈ పాప స్పర్శకు అక్కడ మనం చూస్తే ఆ తెర ఏ రంగులో ఉంది, నీల ధూమ్ర రక్త వర్ణములు కలిగిన తెర. నీలము అనగా పాపం. ఎందుకో చెప్పనా, అక్కడ ఈమె సమరయ స్త్రీ వచ్చి నీళ్లు అడిగింది. నీళ్లు అడిగారు ప్రభు. ప్రభు ఏమన్నారు, నాకు నీళ్లు ఇవ్వనగానే ప్రభు ఏమన్నారు, ఆమె నేను మీకు నీళ్లు ఇవ్వకూడదని చెప్పింది. ఆ దినమున నీళ్లు అడిగిన ప్రభువు నీళ్లు తాగల, అడిగినప్పుడు ఆమె నీళ్లు ఇవ్వలా.
కానీ అక్కడ ఏం జరిగింది అనగా, ఆమె వ్యభిచరించినట్లుగా పాపములో ఉన్నట్లుగా ఉంది గనక ఆమె నీలి చరిత్రను, అర్థమవుతుందండి, నీళ్లు త్రాగకుండా ఆమె నీలి చరిత్రను అంటే చెడు స్థితులను ప్రభు ఏం చేశారంట, లాగేసుకున్నారు. అందుకే నీలము అనగా పాపస్థితి, ధూమ్రము అనగా ఏదముగా బలముగా ఉన్నదనగా పట్టు. పాపము ఎంత పట్టు కలిగి ఉందో మనిషిని వేదన పెట్టడానికి. ఇక మూడవది రక్తము. పాపము ఆఖరికి మరణము ద్వారా విశ్వాస రక్తం కళ్ళ చూసేంత వరకు వదలదు. అందుకే ఆ తెరను దేనితో నిర్మించారంట, నీల ధూమ్ర రక్త వర్ణములతో నిర్మించారు. ఆ తెర పాతాలకు గోడలు కూలిపోగానే దాని పునాదులు బలహీనపడి ఆ తెర చిరిగిపోయింది. దేవుని ప్రియలారా, ఇది కారణము ఏమిటి అనగా, పేతురు ఏమై ఉన్నారు ప్రభువుకు? పేతురు ఏమైనా చూడండి, అక్కడ ఏమై ఉన్నారు? వేరు చేసి మాట్లాడిన తన సంఘము ప్రభువు యొక్కకు నడిపింపబడింది కాబట్టి ప్రభువుకు శక్తి వచ్చిందా, శక్తి తగ్గిందా? శక్తి వచ్చిందా, తగ్గిందా? వెళ్ళిపోయిన పేతురు తిరిగి వచ్చాడు. మగ్దలేనే మరియు విజ్ఞాపన అధికమైంది. తన తండ్రి యొక్క బాధ్యత యోహానుకు చేర్చబడింది. అనేకులైన వారు ప్రభు యొక్క శిలువ యొక్క నిలబడ్డారు. పరలోకపు తండ్రి విశ్వాస యొక్క పాపములను క్షమించేశాడు. కాబట్టి అక్కడ ఏం జరిగింది చెప్పండి, ప్రభువు యొక్క శక్తి గల కార్యము జరిగినందుకే ప్రభు వారు మరణించగానే ప్రకృతి ఎలా స్పందించిందట? అయ్యగారు ఏమన్నారో తెలుసా? విశ్వాసి సృష్టికర్తకు లోబడితే సృష్టి విశ్వాసికు లోబడద్దంట. ఇప్పుడు మన దైవజనులు ఉన్నారండి, కార్యక్రమం ముగించుకుని వెళ్ళిపోతున్న అయ్యగారు ఒక బిడ్డను పాము చంపడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దాని దగ్గరికి వెళ్ళి ఒక కర్ర పుచ్చుకోవాలా, ఒక రాయి పుచ్చుకోవాలా, ఏమన్నారు? ఆ రాయికి తల కొట్టుకుని చనిపో అన్నారు. ఇదే మాట మనం ఒక పాము దగ్గర అంటే ఏం చేస్తుంది? బుస్స కొట్టిద్ది మన మీద. ఎందుకు అనగా దైవజనులు దేవదాసయ్యగా తెలియజేశారు, ప్రభువుని బట్టి తెలియజేశారు. ఏమిటో తెలుసా అండి? భక్తులని ఏలే అన్నారంట, నీవు ఏర్పరుచుకున్న నీ దాసుడు మాకంటేనూ పరిశుద్ధుడు అన్నారంట. ఎందుకంటే మోషే కర్రను సర్పముగా మారిస్తే, సర్పాన్ని కర్రగా మారిస్తే, ఈ దాసుడు సర్పాన్ని మరణంగా మార్చేశాడంట. దాసులు ఏం చేశారండి? మోషే కర్రను పట్టుకుని ఆడించినట్లుగా పామును ఆడిస్తే, ఈయన మాత్రం తన మరణంతోనే ఆడుకున్నారంట. దైవజనులు ఏమన్నారు? కర్ర మొట్ల ఆయుధం పట్టుకోవాలా అంటే ఆయన మాటలో ఉందంట, నువ్వు ఎలాగైతే నేనే అనగానే సైనికులు కుప్పకూలిపోయారో, ఈ సర్పము కూడా ఆయన శక్తికి కుప్పకూలిపోయింది. ఎందుకనగా దైవజనులు సృష్టికర్తకు లోబడ్డారు కాబట్టి సృష్టిలో సకల ప్రాణులు ఆయనకు లోబడ్డారు. అందువల్ల ఈ సర్పం ఏమైపోయింది? తనంతట తానే తలబాదుకుని చనిపోయింది. ప్రభువులకు దేవుడి ప్రియబిడ్డలారా, భక్తులైన పేతురు అంటుంది ఏమనగా, దేవుడు మనము ఎప్పుడు వేరు కాదు. ఆయన అంటారు, ఆయన మీకు తండ్రే నాకు తండ్రే, మీకు దేవుడే నాకు దేవుడే, నేను మీకేమై ఉన్నాను? సహోదరుడనై ఉన్నాను, రానున్న దినములో నేను ఒరుగనై ఉన్నాను. పరమగీత ప్రారంభ అధ్యాయం 4వ వచనం ఉంటది, నా సహోదరి ప్రాణేశ్వరి అని రాస్తారు. సహోదరి ప్రాణేశ్వరి ఎక్కడైనా పక్కమంటారా? సహోదరి ప్రాణేశ్వరి కాదు, ప్రాణేశ్వరి సహోదరి కాదు. కానీ భూమి మీదకు నరుడుగా వచ్చిన ప్రభు మనందరినీ సహోదర ప్రేమతో చూపారు. పరలోకం వెళ్ళిపోయారు, మన అనుబంధం ఎలా మారిపోయింది? ఆయన వరుడుగా వచ్చేవాళ్ళు, మన వధువుగా సిద్ధపడే వాళ్ళు. సహోదరునిగా మనందరికీ తండ్రిని తెలియజేసి వరునిగా పరలోకానికి తీసుకువెళ్ళబోతున్నారు. అందుకే ప్రభువుని మనం ఏం చేయకూడదు? వేరు చేయకూడదు. ఇక ఆఖరిగా చూస్తే పేతురు చేసిన ఆఖరి తప్పిదం, ఆఖరి చెడు యోచన ఏమిటి అనగా, భక్తుడైన యేసు క్రీస్తు ప్రభువారి విషయంలో పరలోకపు తాళపు చెవులను అందుకున్న విషయంలో సందేహపడటం. పేతురు ఏమంటాడు తెలుసా? ప్రభువా నేనా? పరలోకపు తాళపు చెవులు ఇస్తుంది నాక అన్నాడంట. ఈ విషయంలో ఎప్పుడు సందేహపడకూడదు. దేవుడు నీకు పరలోకం ఇస్తానన్నాడంటే వెంటనే ఒప్పుకోవాలి. మనం ఏం చేయాలండి? వెంటనే ఒప్పుకోవాలి. అంతేగాని బాబోయ్ నేను నిన్ను పాపాలు చేశాను, నిజంగానే ప్రభు అంటున్నావా? కామెడీ చేస్తున్నారా? రాదండి. నేనేమో ఎంతమందిని తిట్టాను, ఎంతమందిని కొట్టాను, ఎంతమంది దూషించాను, ప్రభు నాకు నిజంగా పరలోకం ఇస్తావా అని నువ్వు అన్నావే అనుకో, అయిపోయింది, నీ పని అయిపోయింది. ఒక చిన్న కాసేపు ముగిచ్చేస్తా. ఒక రాజ్యములో సువార్త చేస్తున్నారంట 5గురు.
అక్కడ ఉన్న రాజు నేనే దేవుడు అని చెప్పుకొని తన శిలా ఫలకాలు పెట్టుకున్నాడంట. కానీ నిజమైన దేవుడు ప్రభువారు అని తెలియజేసి సువార్త చేస్తున్నప్పుడు ఆ రాజు అన్నాడంట, వాళ్ళని తీసుకొచ్చేసి నా ఎదురుగా నిలబెట్టండి అన్నారంట. తీసుకొస్తే నేనే ఇక్కడ రాజుని, నాకు మొరక్కండి అనగానే మేము మొక్కం, మేము ఆ దేవునికి ఏం మొక్కుతామంటే, అయితే మిమ్మల్ని మరణశిక్ష వేస్తారా, మీ దేవుడిని ధైర్యం ఉంటే కాపాడుకోమనండి, మీ దేవుడి చేత కాపాడుకోవడం లేదని చెప్పేసి ఏం చేశాడంట, వాళ్ళని తీసుకెళ్లి ఐసు గడ్డలా మార్చేసి చలి ఉన్న ఊపంలో పెట్టాడంట. పెడితే వాళ్ళ ఎంతమంది చచ్చిపోయారో నాకు వచ్చి విషయం చెప్పాను. ఒక సైనికుని కాపలా పెట్టాడంట ఆ గట్టు దగ్గర, ఆ యొక్క కోనేటి గట్టు దగ్గర పెడితే అతను మంట వేసుకొని చలిగా వస్తుందిగా, మంట వేసుకుని చలిగా వస్తున్నప్పుడు ఒకడు చచ్చిపోయాడంట. పరలోకం నుంచి దూత వచ్చి తీసుకుని వెళ్ళిపోయిందండి. రెండో వాడు చనిపోయాడు, పరలోకం దూత వచ్చి తీసుకెళ్ళిపోయింది. మూడో వాడు చనిపోయాడు, పరలోకం దూతం తీసుకెళ్ళిపోయింది. నలుగురు చనిపోయారు, దూతలు వచ్చి తీసుకెళ్ళిపోయినాయి. ఇక్కడ నుండి ఆ దూతల యొక్క రాకపోకలను చూస్తున్నాడు ఈ గట్టు మీద ఉన్న సైనికుడు. కానీ ఆఖరి దూత అంట సగం దూరం అవుతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. సగం దూరం అవుతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. ఏందబ్బా ఈ దూత ఏంటి, వస్తుంది వెళ్తుంది వస్తుంది, ఇది రాదా అని అనుకుని ఆ దూతం చూడడం అనేసి కోనేటప్పుడు చూశాడంట. చూస్తే ఇదేం చేస్తున్నాడు, ఊగుతున్నాడంట, ఇలాగెలా చలిపెట్టి ఊగుతున్నాడంట. వణుకుతూ కాసేపటికి గమనిస్తున్నప్పుడు నీటిలోంచి బయటకు వచ్చేసాడు అనమాట. నాకు ప్రాణాల మీద ఆశగా ఉంది, నేను బ్రతుకుతా, మీ రాజుగారు తీసుకెళ్ళు అని అనగానే, రాజా నువ్వు దేవుడు అని నేను ఒప్పుకుంటాను అని చెప్పగానే అప్పుడు అన్నాడంట, చూసావా ఈ 5గురిలో ఒకరిని నేనేం చేశా, నేనే దేవుడని ఇలా చేసుకున్నానని విర్రవీగుతుంటే ఈ సైనికుడు అన్నాడంట, తలకున్నటువంటి కవచాన్ని అంతటినీ తీసేసి, రాజా నువ్వు ఎప్పటికీ ఓడిపోయావు, అక్కడ చనిపోయింది 5గురు అని చెప్పేసి ఏం చేశాడంట, వచ్చేసినోడు స్థానంలో ఈ సైనికుడు వెళ్ళి నిలబడ్డాడంట. అతడు నిలబడ్డాడు, అతడు మరణించాడు, దూత వచ్చి అతన్ని తీసుకుని వెళ్ళిపోయింది. ప్రభుత్వ దేవుడి ప్రియబిడ్డలారా, దేవుడిని వేరుపరిచే వ్యక్తిత్వము ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. యోధా వేరు చేసి చూశాడు కాబట్టి తరాలు కూడా వేరైపోయినది యోధానుడు. అందుకే దైవ సంగమనకు ప్రభు తెలియజేస్తున్నారు, రాకడ సంగమ మేల్కొనుమా, క్రీస్తు ప్రభుని రాకను కనుగొనుమా. వేరు చేస్తే రాకలా తెలుస్తుంది నీకు. ఈరోజు పొద్దున్న సుజి గారు ఏమనుకోవద్దు, నేను వాళ్ళ నాన్నగారి గురించి సాక్షి చెప్పారు. వారు అన్నారంట, నా బిడ్డలను చూసుకోవాలి అని అన్నారంట. నిజముగా తండ్రి మనస్సు కలిగిన వేదనను గమనించి వారు వచ్చారనుకోండి, బంధం కలుసుద్దా విడిపోయిద్దా? తండ్రి వెళ్ళిపోయినా అన్నములతో కసులతో కలిసి ఉంటామా? దైవ జనులైనటువంటి వారు ఆదిన బైబిల్ మిషన్ విషయంలో నేను వృద్ధుడను కదా, నేను చేయనని కడాఖండిగా చెప్పుకుని ఉంటే ఈ రోజు ఆలయంలో కూర్చునే వాళ్ళం కాదు, అగ్నిలో కూర్చుని ఉండేవాళ్ళం. ఒక మనవిని విజ్ఞాపనను మనం ఆమోదించాలి. పేతురు ఆ దినమును ఆమోదించాడు కాబట్టి ప్రభు ఏం చేశారు చెప్పండి, పరలోకపు తాళపు చెవులను ధైర్యము చెప్పి చేతిలో పెట్టారు. ఈ రోజు వరకు సాతాను లాక్కోలేకపోయాడంట ఆ తాళపు చెవులు. అలాగే ప్రభు అంటారు, నా గుడ్డలు నా యొద్దను ఎవరూ అపహరించుకోలేరు, ఆయనిచ్చే పచ్చికను అపహరించుకోలేరు, ఆయనిచ్చే మోక్షాన్ని కూడా అపహరించుకోలేరు. పేతురు పడటానికి 7 మెట్లు ఈ దినాన మనం నేర్చుకున్నామని మన జీవితంలో ఎట్టి పరిస్థితులు వస్తే పేతురులా మరలా సముద్రణ చేయబడిన ధన్యతలతో లేపబడగలిగే భాగ్యము తండ్రి మమ్మలముగా దయచేయునుగాక. పరిశుద్ధుడా